ప్రవర్తనలో కార్యకలాపాలలో నియమనం అంటే ఏ విధంగా ఆర్డర్గా ఉండాలి, నియమంగా ఉండాలి కార్యకలాపాల్లో. మన ప్రవర్తన అంటే మన బిహేవియర్స్ లో ఏ విధంగా ఉండాలి మనము అన్న విషయం. అంటే ఏ నియమంతో ఉండాలా, ఏ విధంగా ఉంటే మన జీవితానికి అనుకూలమవుతుంది, మనం వచ్చిన పర్పస్ భూమి మీదకి సాల్వ్ కావాలి అంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అన్న విషయం పైన ఈరోజు మాట్లాడతాం. దీని విషయంలో ప్రవర్తన అన్నా, యాక్షన్స్ అన్నా, లేదు నీ బిహేవియర్ అన్నా, ఏ విధంగా మాట్లాడినా వీటికన్నిటికీ ఆధారము మన ఆలోచన. మన ఆలోచనలు ఎట్లున్నప్పుడు మన ప్రవర్తన ఆ రకంగా ఉంటుంది. అది బేసిక్ గా అందరికీ తెలుసు. దాని విషయంలో ఏ రకంగా గురువులు చెప్పిండారో మనం ఏ లెవెల్లో దాన్ని కరెక్ట్ చేసుకోవాలా అన్న విషయం పైన ఇంకొంచెం డీప్ గా ఆలోచిస్తాం. దీన్ని యాక్చువల్ గా ట్రూ ట్రాన్స్లేషన్ సెల్ఫ్ కంట్రోల్ ఇన్ యాక్షన్. ఏదైనా యాక్షన్ చేసేటప్పుడు, పని నిర్వహించేటప్పుడు, ఏదైనా కార్యం చేయాలన్నా ప్రతి నిమిషము ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఒక్క సెకండ్ కూడా ఒక డీప్ స్లీప్ లో తప్పించి ఇంకెప్పుడు కూడా ఒక డీప్ స్లీప్ లో తప్పించి మనకు మిగతా అన్ని టైంలోనూ మన ఆలోచన నడుస్తూనే ఉంటుంది. రకరకంగా పని చేస్తూనే ఉంటాం. ఆ పని చేసేది సన్మార్గంలో మంచిగా చేసుకుంటా వస్తే ఫలితాలు మంచిగా ఉంటుంది. వచ్చిన జన్మకి సార్థకమైంది. ఊరికే ఉండడానికి సాధ్యం లేదు. ఎట్లున్నా కూడా ప్రతి క్షణము కూడా మనము పని చేస్తూనే ఉండాలి. ఇంకా కార్యకలాపాల్లో మనోనిగ్రహం. నీ ఆలోచన ఉండవలసిన రీతిలో ఉంటే నీ కార్యకలాపాల్లో ఏ విధమైన ఇబ్బంది ఉండదు కదా. అంటే నీ ఆలోచనలు ఏ విధంగా ఉంటుందో ఆలోచనని కార్యరూపాన్ని తెలుస్తుంది. అది ఎంత లెవెల్లో ఉంటుంది అనేసి అనిబెసెంట్ అమ్మవారు చెప్తా ఉంటారు. నిజంగా వింటే మనకు ఆశ్చర్యం అవుతుంది. అంత లోతుగా మనం ఎప్పుడు ఆలోచిస్తాం. వాళ్ళు చెప్తారు, ప్రతి ఆధ్యాత్మిక సాధకుడికి ఈ వాక్యం సారాంశం సుపరిచితమే. అందరూ చెప్పేది ఆలోచించే పని చేస్తాము, ఆలోచన లేకుండా పని చేసేకి సాధ్యమే లేదు. కానీ మనము చేసే పని కన్నా దాని వెనకల ఉన్న సంకల్పం లేదా ఆలోచన అనేది ముఖ్యము. మనం చేసే పని వెనకల ఆలోచన ఉంటే కానీ కార్యరూపం చేసేది సాధ్యం కాదన్నమాట. సంకల్పము ఒకటి, ఇంటెన్షన్స్ మంచిదిగా ఉండాలి అనే ఒక అర్థము ఉంది. ప్రతి ఆలోచన కూడా కార్యరూపం వస్తుంది అంటారమ్మ. కాబట్టి ప్రతి ఆలోచన లెవెల్లోనే నీవు సంస్కరించబడాలా. ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఆలోచించేటప్పుడే ఇది తప్పా కాదా, ఇది మంచిదారా కాదా. ఒకవేళ చేసేసినా కూడా మళ్ళీ ఆలోచిస్తే ఆ తప్పు చేయక ఉంటాం. ఏదైనా కూడా మంచి జరిగిందనుకో, మంచి ఆలోచనలు వచ్చిందనుకోండి, మంచి చేస్తే ముందుకు ఇంకా మంచి పనులు చేసేందుకు మనకు అవకాశాలు ఇవ్వబడుతుంది. బుద్ధి కూడా ప్రచోదన అవుతుంది. ఆ పని చేస్తాము, మంచి చేయాలా. సామాన్యంగా ప్రజలలో వ్యాపించిన భావనకి ఇది పూర్తిగా విరుద్ధమైనది అనేది నిజము. ప్రతి ఆలోచన కార్యరూపం దాల్చడమే దీనికి కారణము. సాధారణమైన మనుషులు మన ఆలోచన ఎదుటి మనిషికి అర్థం కాదు కదా. మనం ఏం ఆలోచిస్తాం వాళ్ళకేం తెలుసు. మనం చేసే పని మాత్రమే కదా రికార్డ్ అవుతుంది. మనం ఏం చేస్తాం అనేది చూస్తారు, కానీ దాని లోపల ఏమి ఆలోచనలో చేస్తున్నాము అనేది ఎవరికి తెలియదు కదా అని అనుకుంటాం. కానీ ప్రతి ఆలోచన కార్యరూపం దాల్చడమే దీనికి కారణం. దీనికి కారణం ఏమి అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఆ కార్యం జరిగి తీరుతుంది. అసంకల్పిత కార్యాలనేవి ఉంటాయి. కొన్ని మనం సంకల్పించకుండా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. అసంకల్పితాలే. నేను అనుకోలేదు ఈ పని చేయాలని, ఈ క్లాస్ చేరాలని నేను అనుకోలేదు, ఇదేదో జరగాల్సింది, ఏ ఇన్స్టిట్యూషన్ లో నేను పని చేయాలనుకోలేదు, నా డిమాండ్ వేరే ఉండే, నన్ను దేవుడు ఈ పని చేపిస్తున్నాడు, ఇట్లంతా ఆలోచిస్తాం. కొన్ని అసంకల్పితాలు, మన ఇంటెన్షన్స్ మన కల్పితము లేకుండానే కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అది ఎందుకు జరిగింది విచారించాల్సిన విషయమే కదా. దానికి అనిబెసెంట్ వాళ్ళు చెప్తా ఉంటారు, అమ్మ వాళ్ళు. ఆ పని వెనక ఉన్న ఆలోచన తెలుసుకోవడానికి నీవు చాలా వెనక్కు వెళ్ళాలి. అసలు అసంకల్పిత చర్యలు జరుగుతా ఉంది అని
చేస్తే నువ్వు దాని గురించి వెనక్కి ఆలోచించాల్సి ఉంటుంది. అంటే ఏమర్థము? ఎప్పుడో నీలో ఆలోచన పుట్టి ఉంది, అది కార్యరూపం జరిగింది. ఈ రోజు కాకపోయినా రేపు జరిగింది, లేదా ఎప్పుడో అనుకున్నది ఇప్పుడు జరిగింది. అంటే నువ్వు అనుకున్నది, నీ ఇంటెన్షన్స్, నువ్వు పెట్టిన శక్తి, అది ఫలితాన్ని మళ్ళీ వస్తా ఉంది. మంచి ఆలోచన చేయండి, మంచి ఎనర్జీ పెట్టండి, మంచి భావాలు ప్రపంచానికి ఇవ్వండి, ప్రపంచంలో మంచిని పెంచండి. మీ ప్రతి ఆలోచన కూడా కౌంటబుల్, ప్రతి ఒక్క ఆలోచన కూడా లెక్కలోకి వస్తుంది. బహుశా ఒక్కొక్కసారి గత జన్మలోకి కూడా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. పూర్వ జన్మలో నువ్వు సంకల్పించి ఉంటే, నేను ఒక మంచి డాక్టర్ కావాలనో, వక్త కావాలనో, ఇంకేదో నీకు ఆశ ఉండి ఎనర్జీ వేస్ట్ కాకుంటే నెక్స్ట్ జన్మలో కూడా అయ్యింది కాదు. అంటే అది అసంకల్పితంగా ఇప్పుడు ఏమో ఇమ్మీడియట్ గా అయిపోయినట్లు అనిపిస్తుంది. దానికి కారణం గురువులు చెప్తే మనం అర్థం చేసుకోవాలి కదా, ఆలోచించాలి. కాబట్టి ప్రతి ఆలోచన కూడా బాగుండాలి. ఎప్పుడు ఆలోచనలు బాగుంటే మనం బాగుంటామో, మన వాతావరణం బాగుంటుంది, మన ఉద్దేశం మంచిదైనప్పుడు, ప్రపంచానికి మనం మంచిది ఇచ్చినప్పుడు ప్రకృతి నిన్ను గౌరవిస్తుంది. హనుమంతుడు పుట్టినప్పుడు ఎన్నో సత్సంకల్ప ఇది ప్రకృతి చూపిస్తుంది కదా. మా బుద్ధ భగవాన్ పుట్టినప్పుడు కూడా ప్రకృతి అంతా పులకిస్తుంది, మంచి మంచి సైన్స్ వస్తా ఉంది అంటారు. రాముడు జన్మైనప్పుడు కూడా ప్రకృతి పులకిస్తుంది. ఎందుకు? ప్రకృతికి ఏమి పులకించాలని, ఎందుకు అంత మంచి జరగాలని, వాతావరణం ప్లెజెంట్గా ఉండాలని ప్రకృతికి ఏమి? ఎందుకంటే నువ్వు ప్రకృతికి మంచి చేస్తావు, ప్రపంచానికి నువ్వు మంచి చేసే పుట్టినావు. ఆ భావంతో ఉన్నప్పుడు ప్రపంచం కూడా నీకు మంచి చేయాలనే అటువంటి ఉన్నతమైన ఆలోచనలు నీలో ఈ లోపల పుట్టించు అని అమ్మవారు ప్రజెంట్ అమ్మవారు చెప్తారు. మనస్సులో తగినంత ఆలోచన శక్తులు ఒక నిర్ధారిత దశలో సమీకరించబడినట్లయితే, మనస్సులో తగినంత ఆలోచన శక్తులు ఒక నిర్ధారిత దిశలో సమీకరించబడినట్లయితే ఆ ఆలోచన ఒక సంఘటనగా దానంతట అదే ఆవిర్భవిస్తుంది. ఏదైనా ఒక విషయం జరిగింది, ఒక ఇన్సిడెంట్, సంఘటన అంటే ఇన్సిడెంట్ కదా, ఒక జరిగిందంటే మనసులో తగినంత ఆలోచన శక్తులు ఒక నిర్ధారిత దిశలో, డైరెక్షన్లో, నీ ఆలోచనలు ఏ డైరెక్షన్లో పోతా ఉందో అది సొలిడిఫై అవుతుంది. థాట్స్ సొలిడిఫికేషన్ అంటారు. నీ మనసులో థాట్స్ ఏముంటే అదే సాలిడ్గా వస్తుంది, పెద్ద కాకపోయినా రేపు వస్తుంది. ఆలోచన ఒక సంఘటనగా దానంతట అదే ఆవిర్భవిస్తుంది. నువ్వు పెట్టిన బీజం ఏది వేసింటావో ఆ పరంపరలో ఒక నిర్ధారిత దిశలో, ఒక డైరెక్షన్లో, మంచి డైరెక్షను మనం ఎత్తుకోవాలి. మంచి డైరెక్షన్లో పోయినప్పుడు ఆలోచన ఒక సంఘటనగా, ఒక ఇన్సిడెంట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక ఆలోచన ఒక ప్రాక్టికల్ ఇన్సిడెంట్గా మారుతుంది. అంటే అర్థమేమి? ప్రతి ఆలోచన కూడా సొలిడిఫై అవుతుంది, సాలిడ్గా అవుతుంది, ఒక ఇన్సిడెంట్గా ఫామ్ అయ్యి మన ముందుకు వస్తుంది. ఇది అనివార్యంగా కార్యరూపం ధరిస్తుంది. అనివార్యం అంటే తప్పనిసరిగా నీ ఆలోచన అది ఒక నిర్ధారిత దిశలో ఉన్నప్పుడు అది కార్యరూపం ధరించేది ఖచ్చితం. అది ఒక ఇన్సిడెంట్ గా జరుగుతుంది. కాబట్టి ఎంత పవర్ ఉంది ఆలోచనకి, దాని నుంచి పవర్ ఉంది, ఆలోచనలో శక్తి ఉంది, సంకల్పం ఉంది, అన్ని శక్తి ఇచ్చినాడు భగవంతుడు. దాన్ని నువ్వు మంచి డైరెక్షన్ లో పెట్టు. మంచి డైరెక్షన్ లో పెట్టాలని చెప్తా ఉండేదంతా. ఒక నిర్ధారిత దిశలో నడిచే ప్రతి ఆలోచన ఒక ప్రేరణగా పనిచేస్తుంది. ఒక డైరెక్షన్ లో నడిచే ప్రతి ఆలోచన కూడా ఒక ప్రేరణ, ఇన్స్పిరేషన్ అవుతుంది మనకి. మంచి చేస్తే, మంచి నీకు వస్తే నువ్వు మంచి చేయాలనే ఇన్స్పిరేషన్ నీలో పుట్టింది. అంటే అదే విధంగా ఇది సైన్స్ అయితే సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తారు, ఇది ఆధ్యాత్మికంగా చెప్తా ఉండరు. ఆధ్యాత్మికంగా ప్రయత్నం చేసి సాధన చేస్తే అది కూడా ప్రూఫ్ అవుతుంది. ఆలోచిస్తే మనకు తెలుస్తుంది, దాన్ని అనుసరణ చేస్తే మనకు అర్థమవుతుంది. ఏదైనా ప్రాక్టికల్ గా రావాలి అంటే ఏం చేయాలా? సాధకుడుగా మారాల. నువ్వు సాధకుడైనప్పుడు సిన్సియర్ గా ప్రయత్నం చేస్తే దాంట్లో సత్యాలు అసత్యాలు నీకే అనుభవానికి వస్తుంది. కాబట్టి ఒక నిర్ధారిత దిశలో నడిచే ప్రతి ఆలోచన ఒక ప్రేరణగా పనిచేస్తుంది. నీకు
అది ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఒక డైరెక్షన్ లో, మంచి డైరెక్షన్ లో నీ ఆలోచనలు పెట్టి నడిపిస్తా ఉన్నప్పుడు అది సంఘటిత రూపమయ్యి ఒక కార్యంగా ఏర్పడేదే కాకుండా నీలో ఒక ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది. మంచిని చేస్తా పోతే మంచి యొక్క అనుభవాలు పొంది మంచిని చేయాలనిపిస్తుంది. అప్పుడు సూక్ష్మంగా ఉండేవి చిన్న వ్యవహారాలపైన మనసు పోదు. ఈ విధముగా ఆలోచన నిధిలో చేరిన చిట్ట చివరి ఆలోచన ప్రేరణ బిందు నిన్ను కార్యం చేసేలా ప్రేరేపిస్తుంది. పదే పదే నీ ఆలోచనలు అదే డైరెక్షన్ లో పోతా ఉంది అన్నప్పుడు కొనాలో ఒక పాయింట్ లో ఏమైతుందంటే ఆ లేదు చేయాలి మనము అనేసి అనిపించి ఆ పని చేసేస్తాం. లాస్ట్ బిందువు అంటారు దాన్ని. నిధి, ఆలోచనల నిధి అన్నారు. అంటే ఆలోచనలు వస్తా ఉంటుంది, పుడతా ఉంటుంది, ఒక మంచి కార్యం చేయాలి, అది చేయాలి, అది చేయాలి అనుకుంటా ఉన్నప్పుడు దానికి అన్ని రకాల మంచి చేసేందుకు అవకాశాలు ఇవ్వబడుతుంది. నీవు కూడా కడపటి థాట్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా కార్యం చేస్తావు. ఇది మనకందరికి కూడా అనుభవం అయి ఉంటుంది. పెద్ద విషయాలు కాకపోయినా ఏ విషయం గురించి మనం ఆలోచిస్తూ ఉంటామో దాన్నే ఆలోచిస్తూ ఉంటే దానిపైన అట్రాక్ట్ అవుతాం, మనం ఆ పని చేసేస్తాం. మేజర్గా చూడాలంటే చిన్న విషయాలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే షాపింగ్లో ఏదైనా పోయినామంటే అది బాగుంది బాగుంది తీసుకోవాల్సింది 4 సార్లు అనుకొని మన ఆలోచనలు అక్కడే కేంద్రీకరించి ప్రేరణ పెట్టి దాని మీద ఆ డైరెక్షన్లోనే థింక్ చేస్తూ ఉంటే ఆ డైరెక్షన్లోనే మనం థింక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా మళ్ళీ అదే ఆలోచన మన లోపల కరిగి ఆ పని చేసేస్తాం. పండుకున్న మళ్ళీ అదే ఆలోచన వస్తుంది. ఆ విధంగా ఏదైనా నువ్వు ప్రాసెస్లో పెట్టినప్పుడు అది సాధ్యమవుతుంది. దీన్ని హిందువులు ఈ పనులను కర్మలు అంటారు. చేసే పనులని మన కర్మ అంటే ఆలోచనలన్నీ కూడా మన కర్మలే. ఇది 3 విభాగాలుగా ఉంది. కర్మలు ఏ విధంగా చేస్తాము అంటే చేసే పని ఒకటే కర్మ కాదు. కర్మని 3 రకాలుగా చెప్తా ఉన్నారు. ఒకటి సంకల్పం, మనసులో నువ్వు ఒకసారి అనుకునేది ఒక కర్మ. కోరిక, కోరుకుంటాం అది ఇది కావాలి అని. మంచి కార్యాలు చేయాలనేది మంచి కోరికే. చెడ్డకు మాత్రం ఆలోచన చేయకూడదు అంటుంది. ఎవరు సాధకులో చెడు వైపు ఆలోచించద్దు, నెగటివ్ థాట్స్ వేయద్దు. ఎవరిలో నెగటివ్ ఉన్నా కూడా వాడి వెనకల ఏదో భావన ఉంది, ఏదో పరిస్థితి ఉంది అని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చెడు ఎప్పుడు చెప్పేవాడు సాధకుడు కాదు. జయ కృష్ణమూర్తి వాళ్ళు ఆ విషయం చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచికే చెప్తా ఉండదు. హిందువులు 3 విభాగాలుగా అన్నారు కర్మని. ఒకటి సంకల్పం, మనసులో మనము ఇంటెన్షన్ తీసుకుంటాం ఇది చెయ్యాలి, ఇట్లా ఉండాలి అని. కోరిక, మళ్ళీ అదే ఆ సంకల్పం బాగా స్ట్రాంగ్ అయితే కోరిక అయిపోతుంది. అదైన ఇంకా కార్యానికి దిగేస్తాం. చేయాలి చేయాలి అని మనసులో అనుకొని దాని మీద ఆలోచించి మళ్ళీ ఆ పని చేసేస్తాం. వీటికన్నిటికీ మూలం ఏది? ఏ పనికైనా మూలము మనసులో సంకల్పాలు, ఆలోచన. ఆ విషయమే చెప్తా ఉండదు. సెల్ఫ్ కంట్రోల్ ఇన్ యాక్షన్. నీలో కంట్రోల్స్ ఎక్కడ రావాలా? సెల్ఫ్ కంట్రోల్స్ ఆలోచన లెవెల్ నుంచి రావాల్సింది. ఎవరి జీవితంలోనైనా వర్తమానంలో గతంలో కార్యాన్ని పోలిస్తే అది అసంకల్పిత కార్యం అవుతుంది. కొందరి జీవితాల్లో వాళ్ళు అనుకోరు, ఏదో కావాలని వాళ్ళు ఇంజనీరింగ్ చదివేసి ఏదో ప్రీచింగ్ లైన్ కూర్చుంటారు, లేదా ఏదో లైన్లో ఉండేవాడు ఎక్కడో సైంటిస్ట్ అయి ఉంటాడు. డాక్టర్ కోర్స్ నాకు ఇష్టం లేదనుకొని ఉండింటాడు, వాడు కంపల్సరీ పెద్ద డాక్టర్ కావాల్సి వస్తుంది. దానికి ఆ కారణాలు మనకు వాళ్ళకి ఈ లైఫ్లో తెలిసిండదు. అసంకల్పిత కార్యాలు, ఆ కార్యము ఒకే ఒక నిమిషంలో జరుగుతుంది. ఏదో ఒక క్షణంలో వాళ్ళు ట్విస్ట్ కావాల్సి పడుతుంది. వీటి విషయంలో ఆలోచన పరిసమాప్తమయ్యి అది ఒక కార్యము మాత్రము ఆ క్రమంలో చిట్ట చివరిది కాబట్టి అది అనివార్యంగా జరగాలి. అంటే ఈ సంకల్పాలు, ఈ కార్యాలు ఇవన్నీ ముందే నువ్వు ఎప్పుడో చేసేసిండావు. నీకు పరిస్థితి అనుకూలమైన తక్షణము నువ్వు ఆ పని చేసేసి బీజం వేసేసి నీళ్లు పోసేసి దాన్ని ఏ బీజము సెలెక్ట్ చేసి అన్ని భూమిలో వేసిండావు. అవకాశం వచ్చినప్పుడు మొలకలు వచ్చి చెట్టు అవుతుంది. అదే విధంగా నీ సంకల్పాల ఆలోచనలు ఎప్పుడు పెట్టినావో ఒక్కొక్కసారి బెసెంట్ అమ్మవారు చెప్తారు లాస్ట్ లైఫ్ లో కూడా పెట్టిండొచ్చు. నువ్వు ఆ మాదిరి పనుకొని ఉండింది ఇప్పుడు ఏమో ఒక క్షణంలో అయినట్లు మనకు అనిపిస్తుంది. కాదు, కార్యకారణ సంబంధం ఉంది.
ఇక కార్యం మాత్రము ఆ క్రమంలో చిట్ట చివరిది. మిగతా 2 పనులు చేసేసి ఉంటాము. 3 పనులు కదా, సంకల్పము, కోరిక, కార్యము. సంకల్పము, కోరిక ముందే చేసేసి ఉంటే ఇంకా కార్యం కావాల్సింది, అది మాత్రం ఇప్పుడు అయి ఉంటుంది. ఆ 2 మనకు అర్థం కాకుండా ఉండొచ్చు, బట్ అది కూడా నువ్వే ఎప్పుడో చేసిందావు. ప్రతిదీ నీ చేతుల్లో నువ్వు చేసుకున్నదే జరుగుతూ ఉంటుంది. ఈ దిశలో ప్రేరణ పరిపూర్ణ రూపం ఇది. ఆ ప్రేరణలకు కార్యము పరిపూర్ణ రూపం అవుతుంది. అంటే నువ్వు అది జరగాలని కోరుకొని ఆ పని చేసి, నీవు ఎంపిక చేసుకునే అంశాలు ఆవిరి అయిపోవచ్చును. నీ శక్తి అంతటిని ఉపయోగించినప్పటికీ ఇలాగే జరిగి ఉండవచ్చును. మొదటి సన్నివేశంలో నీ ఆలోచన కార్యరూపం ధరిస్తుంది. అది అతడిలోనే నిద్రాణంగా దాగి ఉండవచ్చు. వ్యక్తం కావడానికి తగిన అవకాశం లభించకపోయినప్పటికీ పరిస్థితులు సహకరించినప్పుడు సంకల్పించిన కార్యం జరుగుతుంది. అదే ఇప్పుడు నేను అన్నది. బీజం వేసింటాము, భూమి లోపల నాటింటాము, నీళ్లు వేసింటాము. టైం వచ్చినప్పుడు మొలకొస్తుంది. ఆలోచనలు, కార్యాలు కూడా అంతే. ఎప్పుడో నువ్వు ఇంటెన్షన్ వేసి, ఆశపడి, కోరిక పెట్టి దాని మీద ఎనర్జీ పెట్టింటావు. ఇప్పుడు కాలేదంటే సమయం అనుకూలం లేదు, అయినప్పుడు వస్తుంది. దీని దృష్ట్యా ఒక ఆలోచన ఎలా పనిచేస్తుందన్న విషయం తెలుసుకోవడం ఎంతో ప్రధానమైనది. దానికోసం ఇదంతా చెప్తా ఉంటారు. మన ఆలోచనలు ఎట్లా పనిచేస్తుందన్న విషయము తెలుసుకోండి. ఎంత స్ట్రాంగ్ ఆలోచనలు అంటే అది ఎప్పుడో ఒక రోజు కార్యరూపం వచ్చే వస్తుంది. అంత పర్ఫెక్ట్ గా చెప్తా ఉంటారు అన్ని పెర్సెంట్లో. నీ ఆలోచనల్ని పరీక్షించుకుంటూ ఎట్లా ఉండాలి నీ జీవితం సాధకుడిలో అంటే మనందరిలో ఆలోచనలను పరీక్షించుకుంటూ వాటిని ఉత్తమ మార్గాల్లో నడిపించు. నీ ఆలోచన కార్యరూపం ధరించే ఆ క్షణము ఎప్పుడు వస్తుందో నువ్వు చెప్పలేవు. అంటే మరి చెడ్డ ఆలోచనలు ఏమి చేయొద్దు, చేసేవి మంచి ఆలోచనలు చేయి, తప్పకుండా అది కార్యరూపం వస్తుంది. కాబట్టి నీ ఆలోచనలు పరిరక్షించుకో. పరి అంటే బాగా అర్థం, రక్షించుకో, కాపాడుకో. నీ ఆలోచనల్ని బాగా కాపాడుకో. మంచి ఆలోచనలు వస్తా ఉందా చూడు, ఏదైనా రాకూడనిది వస్తే మొగ్గలోనే త్రుంచేయి. వాటిని ఉత్తమ మార్గంలో నడిపించు. ఉత్తమమైన ఆలోచనలు కలిగి ఉత్తమ మార్గంలో నడిపించు. నీ ఆలోచన కార్యరూపం ధరించే ఆ క్షణము నీ ఉత్తమమైన ఆలోచన ఎక్కడ పోదు, అది కార్యరూపం ధరిస్తుంది. దానికి టైము, ఆ క్షణం ఎప్పుడు వస్తుందో నువ్వు చెప్పలేవు. టైం వచ్చినప్పుడు నువ్వు చేసిన మంచి నీకు మంచే చేస్తుంది. ప్రకృతికి మంచి చేస్తే ప్రకృతి నీకు చేస్తుంది రిటర్న్. నేచరే కదా, మనం భాగం కదా, ప్రకృతిలో మనం ఒక భాగం. మనం దాని మంచి కోరినప్పుడు అది మనకు మంచి చేస్తుంది. అందుకే గొప్ప గొప్ప మహర్షులు, రాజులు పుట్టినప్పుడు ప్రకృతి పులికిస్తుంది అని. ఆలోచనకి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా దానిపై ఒత్తిడి కలిగించాలని ప్రపంచంలోన గురువులందరూ బోధించారు. ఒక్క గురువు కాదు, అందరు గురువులు బోధించింది ఏమి, ఆలోచనలో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా దానిపై ఒత్తిడి కలిగించాలని. అంటే ఒత్తిడి అంటే మంచి భావన, గమనించు, ప్రెషర్ అని కాదు, అక్కడ గమనించాల. ఆలోచనలు మంచిదా కాదా అని ఆ ఒక్క ఎనర్జీ వేసి గమనించు అని ప్రతి గురువులు చెప్పిండారు. ఈ గ్రంథంలోని సాధకుడికి మరోసారి హెచ్చరించారు. ఎవరు సాధనలో ఉంటారో ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటారు, ఆలోచనలను గమనించండి. ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్ ఇన్ యాక్షన్ అనేది కదా సబ్జెక్టు. మనం సెల్ఫ్ కంట్రోల్లో యాక్షన్లో చూపించాలి అంటే దానికి ముందరున్న స్టేజ్ ఆలోచన. యాక్షన్కు ముందర, కార్యానికి ముందర ఆలోచన. కాబట్టి ఆలోచన నుంచి కూడా నువ్వు కరెక్షన్ చేసుకోమని గురువులు మనకు బోధించారు. ఈ గ్రంథంలోని సాధకుడికి మరొకసారి హెచ్చరించారు. ఈ సందర్భంలో మనస్సు స్వయముగా ఒక క్రియారూపము. అంతే కదా అర్థము. మనసులో నువ్వేమనుకుంటే అది క్రియారూపం దాలుస్తుంది. కాబట్టి క్రియ కన్నా కూడా మనస్సే ప్రధానమైతుంది. ఈ సందర్భంలో మనస్సే స్వయముగా ఒక క్రియారూపము. తురీయాత్మలో అంటారు, అంటే పురుషాత్మ ఇచ్చ, జ్ఞాన, క్రియాశక్తులు ఉంది అని తెలుసు. పురుషాత్మ అంటే మన మన అందరికీ తెలుసు ఏమి. అదే మామూలు ఈ సబ్జెక్ట్ లో సంబంధం లేని వాళ్ళకంటే ఏమని చెప్పచ్చు, జీవాత్మ, దానిపైన ఉన్నటువంటి దివ్యశక్తి అని అనుకోండి. ఆ రకంగా అనుకుంటే కూడా ఇచ్చ, జ్ఞాన, క్రియాశక్తులు
మూడు ఉంది. భగవత్ తత్వంలో మూడు ఉంది. సింపుల్ గా చెప్పాలంటే లలిత సహస్రనామంలో ఉంది. నిత్య జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి అంటే మీ దైవ శక్తి అమ్మవారు నిత్య జ్ఞాన క్రియాశక్తుల్లో పనిచేస్తూ ఉంటారని అర్థం. ఆదే తురియాత్మ అన్నారు. ఆ పురుషాత్మ అని మన వాళ్ళు చెప్తాం. ఏ రూపంలో చెప్పుకున్నా కూడా ఆ దివ్య శక్తికి మూడు శక్తులు ఉంది. ఇచ్చ క్రియ జ్ఞానం. దాంట్లో ఈ మూడు తిరిగి ఆత్మ బుద్ధి మనస్సు ఆత్మ బుద్ధి మనస్సుగా మారుతాయి. అంటే ఇచ్ఛాశక్తి ఆత్మగాను, జ్ఞానశక్తి బుద్ధికి సంబంధించింది బుద్ధిగాను, క్రియాశక్తి మనస్సుగాను మారుతుంది. అంటే ఏమర్థము? మనస్సుకి క్రియకి దగ్గర సంబంధం ఉంది. మనస్సు నువ్వు ఏ విధంగా ఉంటే క్రియ ఆ విధంగా జరుగుతుంది. అంతే కదా అర్థము. పైన దివ్యశక్తులు భగవంతుడి లెవెల్లో అది క్రియాశక్తిగా ఉంటే నీ లెవెల్లో మనసులో పెట్టినాడు భగవంతుడు అదే శక్తిని. కాబట్టి మనస్సు నువ్వు ఎంత బాగా పెట్టుకుంటే క్రియ అంత బాగుంటుంది. అదే మాదిరి ఇచ్చ ఆత్మకు సంబంధించింది, జ్ఞానము బుద్ధికి సంబంధించింది. ఇక్కడ ఆలోచన స్వయంగా క్రియారూపం ధరిస్తుందన్న విషయము మన అవగాహనకు వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా అంటా ఉండదు. మనస్సే క్రియారూపంగా వస్తుంది. కార్యానికి ముందు ఆలోచన ఉంటుందన్న విషయాన్ని సత్యంగా చెప్పుకోవచ్చు. ఇంతవరకు చెప్పినాము. అది లెబ్బెటర్ వాళ్ళు చెప్తా ఉంటారు. మళ్ళీ జన్మ పరంపరలో మానవుడు తన సద్గుణ సంపదని కారణ శరీరంలో చేర్చుకుంటూ పోతాడు అనే విషయం సూచించడం జరిగింది. మనకు తెలుసు కదా, మనము మామూలు భాషలో ఏమంటాము? సంస్కారము అంటాము. పూర్వజన్మలో వాడేమో చేసుకున్నాడు సంస్కారము, వాడి బుద్ధి మంచిగా ఉంది, పూర్వజన్మ సంస్కారము అనేసి మనం వాడుక భాషలో ఉంటాం. కానీ ఈ వేదాంత గ్రంథాల్లో వీటిలో అంతా కూడా కారణ శరీరంలో బీజాలు ఉంది. అంటే మనం చేసుకున్న మంచిని మాత్రం స్టోర్ చేస్తుంది కదా కారణ శరీరము. ఆ విషయం చెప్తారు. జన్మ పరంపరలో మనకి ఎన్ని జన్మలైందో, ఎన్ని జన్మలో మనం ఎంత మంచిని తీసుకున్నామో ఆ బీజాలన్నీ తీసుకొని మళ్ళీ ఇంకో జన్మ మనం తీసుకుంటాం అనేది బేసిక్ గా మనందరికీ తెలుసు. ఆ విషయమే చెప్తున్నారు. కాకపోతే ఇంకొంచెం దాన్ని ఎలాబరేట్ చేస్తారు. ఇది నిజమే కదా. కారణ శరీరం యొక్క మొదటి 2, 3 ఉపతరగతులు ఊర్ధ్వ మానసిక లోక ద్రవ్యంతో నిర్మించబడి ఉంది. డివైడ్ చేస్తే దాన్ని 3 భాగాలు చేస్తున్నారు. అరూప మనస్సు అని మనం అంటాం. దాంట్లో 3 భాగాలుగా ఉంది. మనసులో లోయర్ మైండ్, అప్పర్ మైండ్. అప్పర్ మైండ్ ని 3 భాగాలుగా చేస్తున్నారు. ఎందుకంటే నేను ఈ డివిజన్స్ తెలియకపోయినా అర్థం కావాలి సబ్జెక్ట్. అందుకని లోయర్ మైండ్, అప్పర్ మైండ్ అంటాం. దాంట్లో 3 భాగాలు, మొదటిది, రెండవది, మూడవది సబ్ డివిజన్స్ ఉపతరగతులుగా చేస్తుంది. ఈ స్థాయిలోని ద్రవ్యం నీచ గుణాలకు ఏ మాత్రం స్పందించదు. అది కూడా ఎందుకు స్పందించదని చెప్తా ఉన్నారు లెక్బెటర్ వాళ్ళు. అక్కడ నీచ గుణాలకు స్పందన ఉండదు. అక్కడ స్టోర్ చేసుకునేది మంచి గుణాలు మాత్రమే. ఈ మంచి గుణాల సాధన కోసం మాత్రమే మనము జన్మనెత్తిండేది కదా. మన పుట్టుక కారణమే అదే. ప్రతి జన్మకిను కొంచెం మంచిని సేకరించుకొని ముందుకు పోవాలి. అప్పుడే నువ్వు పరిపూర్ణమైన మానవుడిగా మారేందుకు అవకాశం ఉంటుంది. మారాలి. ఎన్ని జన్మలు లేట్ చేస్తే అంత లేట్ అవుతుంది. తొందరగా నువ్వు నేర్చుకుంటే తొందరగా పోతావు. దేవ కార్య సముచ్యత అంటారు. దేవుడు కార్యమే అదే. అమ్మవారి ఫస్ట్ లైన్ లలిత సహస్రనామంలో అదే. దేవ కార్యము అంటే ఉన్నతమైన గుణాలను సేకరించుకొని నువ్వు ముందుకు పోవాలి. అందుకోసం ఊర్ధ్వ మానసిక లోక ద్రవ్యాలతో నిర్మించబడ్డాయి. ఈ స్థాయిలోని ద్రవ్యం నీచ గుణాలకు ఏ మాత్రం స్పందించదు. మానవుడు తన కారణ శరీరములోని మంచి గుణాలనే చేర్చుకుంటూ పోగలడు. అది అదృష్టమే. చెడ్డ గుణాలని మళ్ళీ మనం ఇంకో జన్మకు తీసుకోపోయేది మంచి గుణాలే. లేకపోయిందనుకో ఖాళీ బుక్, మళ్ళీ అట్లే పోతాం అంతే. కానీ చెడ్డ గుణాలను మోసేకి దేవుడు అవకాశం ఇయ్యలేదు. ఇస్తే ఏమైతుంది? ప్రపంచం మొత్తం చెడ్డతో నిండిపోతుంది. మంచి గుణాలు మాత్రమే మనం సేకరించుకొని పోతాము. ఇది మన అదృష్టము. అంటే ఏమర్థం? నీకు ఇచ్చిన కాలంలో, నీకు ఇచ్చిన టైంలో నీ ఆలోచనలన్నీ మంచిగా పెట్టి పోయేటప్పుడు మంచిని సేకరించుకొని ఎత్తుకొని పోయిపో లైఫ్కి. అంతే కదా అర్థం లోపల. అలా కాకపోతే ఒకవేళ చెడ్డ గుణాలు కూడా అప్పర్ మెంటల్ బాడీలో చేరిపోతే ఏమైతుంది? ఈ కారణ శరీరంలోని దుర్గుణాలు కూడా విపరీతంగా చేరిపోతాయి.
దేవుడు తోసేస్తా ఉన్నాడు చెడ్డ గుణాలు, ఈ జన్మకే వదిలేస్తా ఉన్నాడు. దాంట్లో చెడ్డదనము ఏమైనా జరిగినా కూడా దాంట్లో మంచి నేర్చుకుంటాము. జూదంలో నేనున్నాను అన్నాడు కృష్ణుడు. ఎందుకంటే జూదంలో కూడా నువ్వు మంచి నేర్చుకునేది ఉన్నప్పుడు దాంట్లో మంచి మాత్రమే కౌంట్ అవుతుంది. ఆ విధంగా నేర్చుకుంటావు మంచిది. అలా కాకపోతే కారణ శరీరంలో దుర్గుణాలు కూడా విపరీతంగా చేరిపోయేవి. ఇది మన పరిణామ చక్రానికి సహకరించకపోగా నిరోధిస్తుంది. ఎక్కువ చెడ్డ చేరిపోతే ముందుకిట్ల పోతుంది ప్రపంచం. ఈ కారణంగా మానవుడు తనతో పాటు మానసిక, కామ, భౌతిక శరీరాల శాశ్వత అణువులను ప్రతి జన్మకి తీసుకొని వస్తాడు. ప్రతి జన్మలో కూడా మనిషికి మానసిక అంటే మనసు లెవెల్లో ఇప్పుడు చెప్పిన అనే ఆలోచనలు, దీంట్లో సద్గుణాలు సంపదను చేర్చుకొని మంచి ఆలోచనలు ఇంకో జన్మకు తీసుకుపోతాము. నెక్స్ట్ కామం అంటే కోరికలు, భావాలు, వివేకాలు, దాంట్లో కూడా మంచి మాత్రమే. ప్రేమ, మంచి ఉద్వేగాలేమి, ప్రేమ, సహనము, అనుభూతి, ఇవన్నీ మంచి గుణాలు. ఇట్లాంటివి మాత్రమే సేకరించబడతాయి. నెక్స్ట్ జన్మకు పోయినప్పుడు ఇంకా బాగా వృద్ధి అవుతుంది. అది ఇంకొకటేమి, మానసిక, కామ, భౌతిక శరీరాల శాశ్వత అణువులు. భౌతిక శరీరంలో కూడా మంచి అణువుల సేకరణ పోతే నీకు నెక్స్ట్ జన్మలో మంచి రూపం ఇస్తాడు భగవంతుడు. అది కూడా నువ్వు సేకరించుకునిందే. అది కూడా నీ గుణాలపైన, అది కూడా నీ ఆలోచనలపైన ప్రతి జన్మకి తీసుకుని వస్తాడు. దీని వలన వాటి తాలూకు స్పందన అంతర్గత గుణాలు లక్షణాలుగా కొత్త శరీరాల్లో కనిపిస్తుంది. నువ్వు కొత్తగా జన్మెత్తినప్పుడు ఈ లక్షణాలు ఏవి తప్పించుకోపో. శరీరం మాత్రం కొత్తది, లోపల బీజాలన్నీ పాతవే. నువ్వు సేకరించిందే కారణదేహంలో నువ్వేమేమి మోసుకొచ్చిండవు. 100 జన్మలైందో 200 జన్మలైందో ఎంత అయిందో మనకు తెలియదు. ఎన్ని జన్మలైందో 700 జన్మలు కూడా అయిందంటారు. ఎన్ని జన్మలైందో తెలియదు. అన్ని జన్మల్లో ఉండే మంచిది మాత్రం నీలో సేకరించబడి ఉంటుంది. భౌతిక, కామ, మానసిక శరీరాల్లో కూడా ఏదేది మంచి ఉందో అది నెక్స్ట్ జన్మకు నువ్వు తీసుకోపోతావు. నీ శరీరం మారుతుంది, లోపల ఏమీ మారదు. ఇదే గుణాలు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మార్కులు 45 వచ్చింది, ఇంక మళ్ళీ కంటిన్యూ చేయాలా. 100కి పోవాలి అంటే 45 తీసి పారేసేంత పని జరగదు ప్రకృతిలో. అది ఉంటుంది, మంచిది ఎప్పుడు ఉంటుంది. ఆ విధంగా చెప్తారు. దీన్ని మన వేదాంత పరిభాషలో సంస్కారాలు అంటారు. మన సంస్కారము, వాడి సంస్కారం బాగుంది, వాడి నోట్లో చెడ్డ మాటే రాదు అంటాం కదా. వాడి సంస్కారం బాగుంది, వాడి చేయి గుణం బాగుంది, ఏం ఆపరేషన్ చేసినా బాగవుతారు వాళ్ళు. వాళ్ళ నోటి మాట ఉంటే చాలు, అట్లా మనం వింటానే ఉంటాం. ఇదంతా కూడా సంస్కార బలం. ఇంకొక విషయం చెప్తారు. సాధనకు ద్రవ్యరాశి లభించినప్పుడు ఆ శక్తులు పనిచేస్తాయి. ఇంకా కొంచెం డీటెయిల్ చెప్తా ఉండరు. ఏదైనా కార్యసాధన, దీనికి ఒక వ్యక్తి గత జన్మ నుండి భిన్న గుణాలను స్పందించి వాటిని అభివ్యక్తం చేసే అవకాశాలను వెంట తీసుకుని వస్తాడు. మనిషి వచ్చేటప్పుడే ఆ మంచి గుణాలను తీసుకొని దాన్ని వ్యక్తం చేసే అవకాశాలు కావాలా అని వస్తారండి. బ్లావెట్స్కే వీటిని ప్రైవేషన్స్ అంటారు అమ్మ. వాళ్ళ భాషలో ప్రైవేషన్స్ ఆఫ్ మ్యాటర్ అని పిలిచింది. కార్యసాధనకు ద్రవ్యరాశి లభించినప్పుడు ఆ శక్తులు పనిచేస్తాయి. ఏదైనా అనుకూల పరిస్థితి వచ్చినప్పుడు పని జరుగుతుందన్నాను కదా, ఆలోచనలు, దాని గురించి చెప్తాను. జీవాత్మ వాటిని సమీకరించేంత వరకు ఈ లక్షణాలు నిద్రాణంగా ఉంటుంది. నీ లోపల ప్రతి ఒక్కరిలోనూ చైతన్యమను, జీవాత్మను, ప్రాణమను, దైవశక్తను ఏదో ఒకటి ఉంటేనే కదా మనం ఆకృతి ధరించి మాట్లాడుతూ ఉండము. దాన్ని జీవాత్మ అని మనం అంటాం. మామూలు మనుషులు ప్రాణశక్తి అంటారు, లేదా దైవశక్తి, లేదా దైవంలో మనం ఒక భాగం అన్నాం, ఏదో ఒక పేరు పెట్టి. కానీ ఏదో ఒక దైవ చైతన్యం ఉంది కాబట్టి మనం ఈ రూపం ధరించి ఈ వ్యవహారం ఉండి ప్రకృతిలో భాగంగా ఉండి ప్రాణం ఉంది మనం. కాబట్టి జీవాత్మ వాటిని సమీకరించుకునేంత వరకు ఈ లక్షణాలు నిద్రాణంగా ఉంటుంది. ఆ చైతన్యము తీసుకుంటుందంట. పూర్వం నువ్వు మోసుకొచ్చిన సద్గుణాలు ఉంటాయి, బీజాలు ఉంటుంది కదా, అది ఇప్పుడున్నటువంటి ఆత్మ సమీకరించుకుంటుంది, అంటే కూడేసుకుంటుంది. దాన్ని అంతా కూడుకొని తీసుకుంటుంది. అప్పుడు సమయం వచ్చినప్పుడు అవి మొలకలు వస్తాయి, కార్యాలు జరుగుతుంది.
మానవుడు ఆలోచించకుండా ప్రవర్తించినప్పుడు తన గతంలోని ఆలోచన స్వరూపం యొక్క సరళిలోనే ప్రవర్తిస్తాడు. అది చెప్తా ఉండారు మేడం గారు. ఏం చెప్తా ఉండారంటే, ఒక్కొక్కసారి వాడికే తెలియదు, నేను ఇట్లా బిహేవ్ చేస్తానని అనుకోడు వాడు, కానీ ఆ విధంగా బిహేవ్ చేసేసింది. చేసిన ఇంకా అనిపిస్తుంది, నేను ఎందుకు ఇట్లా చేసినాను, మంచిగా ఉంటుంది, మంచి కార్యమే ఉంటుంది, నేను అనుకోలేదు, బట్ ఎందుకు అక్కడ పోయినాను, నాకు డొనేషన్ ఇవ్వాలనిపించారు, 10,000 ఇచ్చేస్తే అంటాడు. వాడికి తెలియదు, కానీ చేస్తాడు. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, గతంలోని ఆలోచన స్వరూపం యొక్క సరళి. సరళి అంటే ఒకటైన ఇంకా ఒకటి మార్గం. పూర్వం చేసిన ఆలోచనల వల్ల ఆ మార్గంలో నడిచి 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 అదే పని చేసేస్తుంది. మనకు అది అభ్యాసం అయిపోయింటుంది. మంచి పనులు చేసి మంచిగా చేస్తాం. మంచి ఒకటే కాదు, చెడు కూడా అప్లై అవుతుంది. చెడు పనులు చేస్తా వస్తే ఆ సంస్కారం చెడ్డ పనులు చేసేది తీసుకుంటాం. కానీ దీంట్లో ఒక లక్షణం కూడా చెప్తారు గురువులు మనకి, ఈ చెడుని పూర్తి ఎట్లా తొలగించవచ్చు అంటే, ఈ కారణం చేతనే మన ఆలోచనలు మనం కాపాడుకోవాలి. ఈ ఒక్క విషయం మన సాధనకుంటే చాలు. మన ఆలోచనలు మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. ఇవి ఎప్పుడు వరదలే కార్యరూపం ధరిస్తాయో తెలియదు. వరదల్లాగా వచ్చి ముంచేస్తుందంట మనం అనుకున్న ఆలోచనలు. పిచ్చి ఆలోచనలు, చెత్త ఆలోచనలు చేయొద్దండ. మంచి ఆలోచనలు చేయండి. గురువులు, దైవము, ఎవరికైనా మంచి చేయాలా, సద్గుణాలు, వాటి గురించి ఆలోచించినప్పుడు మంచివే చేస్తాము. మన జీవితం ఎంత చాలా చిన్నది. అది ఎప్పుడు వరదలే కార్యరూపం ధరిస్తాయో తెలీదు. ఒక చెడు తలంపుకు లోనైన వ్యక్తి దానికి సంబంధించిన పనిని తానెప్పుడూ చేయను అని అనుకున్నా అతడికి తెలిసే లోపలే ఆలోచన కార్యరూపం ధరిస్తుంది. ఎందుకంటే అది ముందు నుంచి దారిలో ఉంది. ఆ చెడ్డ పని చేసి 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 వాడుకైపోయి, నేను అదే అనింది, మంచి పనే కాదు చెడ్డ పని కూడా అంతే. ఎప్పుడైతే వాడికి అది వాడికైపోయి ఉంటుందో తెలిసి తెలియకుండా ఆ పని చేసేస్తాం. మళ్ళీ అనిపిస్తుంది, అయ్యో ఇది ఎందుకు చేసినాను, నేను అవసరమే ఉండలేదే అని అనుకుంటాం. ఎందుకంటే అది నువ్వు మోసుకొచ్చిండే సంస్కారం. దాన్ని తగ్గించేది ఎట్లా, అన్నీ కరెక్టే వచ్చింది, మంచిది ఉంది చెడు ఉంది, బట్ ఎట్లా మనం మంచికి మారాలా, దాని నుంచి ఎట్లా బయట రావాలా, సాధకుల కావాల్సిందే అదే కదా. దానికి కూడా చెప్తారు, ఉత్తమ గుణాలు వెల్లువలా వరదలా ప్రవహిస్తుంటే దుర్గుణాలు ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. అందుకే సత్సంగాలు ఉండాలి అని. ఎప్పుడైతే మంచి దాంట్లోనే నువ్వు ఉంటా ఉన్నప్పుడు అది పర్సంటేజ్ పెరిగిపోతుంది. 90 భాగాలు మంచి వింటావు, నీకున్న టైంలో 90 భాగాలు మంచి పనులు చేసినప్పుడు పాత సంస్కారాలు 10% నిన్నేమీ చేయలేవు. అంటే నువ్వు మళ్ళీ దిగజారకూడదు, మంచిగా చేయాలి. ఉత్తమ గుణాలు వెల్లువల, వెల్లువ అంటే ఇదే వరదలు, అలలు, వెల్లువల ప్రవాహం వరదల్లా ప్రవహిస్తుంటే దుర్గుణాలు ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. అంటే నువ్వు ఎట్లుండాలా, నీ ఆలోచనలు ఎట్లుండాలా అనేసి చెప్తా ఉంటాడు. ప్రతి మనిషికి అవసరం అది, ముఖ్యంగా సాధకులకి చాలా అవసరం. జీవాత్మ ఇచ్ఛాశక్తినంతా అన్ని శరీరాల్లోనూ ప్రవహిస్తూ ఈ దుర్గుణాలను వ్యతిరేకంగా పనిచేస్తుంది. మనలో ఉన్న దివ్య చైతన్యం ఏదుందో అది అన్ని, అంటే మీ దేహాత్మ, కామ శరీరము, మానసిక శరీరము, భౌతిక శరీరం, 3 కదా. దేహాత్మలో 3 కదా, మానసిక, కామ, భౌతిక శరీరాలు. ఈ మూడిట్లోనూ కూడా సత్సంకల్పం చేస్తుంది అనమాట. నువ్వెప్పుడు మంచి చేస్తావో చైతన్యము చెడుని రానికుండా చేస్తుంది. భగవంతుడు ఎట్లా కీ పెట్టిండారు చూడండి మనకి. మనకి దారి ఎంత బాగా ఇచ్చిండాడు దేవుడు అంటే, నువ్వు చెడు చేయాలన్నా కూడా నీకు అది రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ 3 పరిశుద్ధమైపోతుంది. అంతఃకరణ శుద్ధి అంటాం. లోపల ఉన్నటువంటి కరణాలు, ఉపకరణాలు, ఇన్స్ట్రుమెంట్స్, చిత్తశుద్ధి, ఇవన్నీ బాగున్నప్పుడు ఇవన్నీ పోతాయి. జీవాత్మ ఇచ్ఛాశక్తినంతా శరీరంలోని ప్రవహిస్తూ, జీవాత్మ ఇచ్ఛాశక్తినంతా అంటే నేను చేయను మంచి చేస్తాననే ఇచ్ఛాశక్తి అది ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు, ఇంతకు ముందు చెప్పినాను. 3 భాగాలుగా ఉంది తురియాత్మలో. అంటే ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు. ఇచ్ఛాశక్తి ఆత్మ నుంచి వస్తుంది అన్నాడు. ఆత్మ నుంచే కదా. ఇప్పుడు జీవాత్మ నుంచి ఇచ్ఛాశక్తి నువ్వు బాగా పెట్టుకొని, అంటే నేను చెయ్యను, ధర్మ మార్గంలోనే ఉంటాను, ఒకవేళ నీకు పాత సంస్కారం అడ్డం వచ్చినా కూడా నువ్వు స్ట్రాంగ్ గా ఉంటా, అది నిన్నేమి చెయ్యి, అది పర్మనెంట్ గా పోతుంది, నీలో మంచి చేరుతుంది.
ఎంతో మంది అట్లా అయింది. జీవాత్మ ఇచ్ఛాశక్తి అంతా అన్ని శరీరాల్లోనూ ప్రవహిస్తూ ఈ దుర్గుణాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. దుర్గుణాలు వస్తూ ఉంటే కూడా మనలో ఉన్నటువంటి సంస్కారము ఇచ్ఛాశక్తి దాన్ని ఉంటుంది, రెండూ ఉంటుంది. మనిషి అన్ని ఇంకా పాతవి మంచివి చెడ్డవి ఉంటాయి, దాన్ని తీసేసి మంచి దారిలో పెడుతుంది, మన లాంగ్వేజ్ లో డెలీట్ చేస్తుంది. అటువంటి సందర్భాల్లో అతడి జన్మ అంతా అవి మొలకెత్తకుండా వేళ్లతో సహా నిర్మూలించబడుతుంది. మన కాన్ఫిడెన్స్ ఇస్తా ఉండరు గురువులు. నువ్వు కానీ ధర్మ మార్గంలో నడిచి మంచిగా ఉంటే నీలో ఉన్న చెడుని కంప్లీట్ గా జీవాత్మ తొలగిస్తుంది. అంటే దైవశక్తి ఏ చైతన్యం ఉందో నీలో అది భగవంతుడి చైతన్యం, అది నిన్ను మంచిగా తీసుకుపోతుంది. అంతరాత్మ చెప్పిన మాటలు వినండి, అంతే కదా అర్థం. దీని వలన రాబోయే జన్మలో జీవాత్మ వీటికి సంబంధించిన ఏ ఛాయలు లేకుండా జన్మనిస్తుంది. ఈ నెగిటివ్ అంతా పోయేసి నీకు, ఎందుకంటే కారణ శరీరంలో మంచి మాత్రమే స్టోర్ అవుతుంది. నువ్వు తక్కువ చేస్తా ఉండవు, పర్సంటేజ్ నెగిటివ్ తీసేస్తా ఉండవు. అంత మంచి చేయను ఏమవుతుంది, మంచి భావనలే నిండిపోతుంది. మానవాళికి ఉపయోగపడాలంటే ఆలోచనలు తప్పకుండా కార్యరూపం ధరించాలని జ్ఞాపకం ఉంచుకో. మనకి రిమైండ్ చేస్తూ ఉండరు మళ్ళీ. మానవాళికి ఉపయోగపడాలంటే ఆలోచనలు తప్పకుండా కార్యరూపం ధరించాలని జ్ఞాపకం ఉంచుకో. నువ్వు మానవాళికి ఉపయోగపడాలి అన్న విషయం గమనించాలి మనం. ఎందుకు? శంకరాచార్యులే కానీ గురువులు ఎవరైనా కానీ, రమణ మహర్షి కానీ, వాళ్ళ కోసం కాదు వాళ్ళు వచ్చింది. వాళ్ళ అవధూతలు ఎందుకు వస్తారు? మానవాళికి సేవ చేసేకి వచ్చినట్టు. ఆ మాదిరి స్టేజ్లో ఆ రకంగా ఆ లెవెల్ కాకపోయినా నీ ఎనర్జీ నువ్వు పెడితే ఆలోచనలు తప్పకుండా కార్యరూపం ధరించాలని జ్ఞాపకం ఉంచుకో. అంటే మంచి చేస్తే మంచి జరుగుతుంది, జరగాలి అనేసి నువ్వు సంకల్పం చేసుకో. సోమరితనం ఎంత మాత్రం ఉండకూడదు. మంచి పనులను నిర్విరామంగా కొనసాగించాలి. దానికి నిర్విరామం, దానికి ఆరామం ఉండకూడదు, గ్యాప్లు ఉండకూడదు, ఊరికే వేస్ట్ చేయకూడదు టైం. కంటిన్యూగా ఈ జన్మకాలం అంతా కూడా నువ్వు మంచి పనులు చేస్తా వస్తే నీలో మంచి బీజాలే శాశ్వత అణువుల్లో చేరి నువ్వు మానవాళికి సేవ చేసేందుకు, గురువుల దగ్గర సెలెక్ట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. కాబట్టి మంచినే చెయ్యి. ఇంకా మౌర్య మహర్షి ఒక సందర్భంలో దీని గురించి వ్యాఖ్యానిస్తూ, మౌర్యులు మనకు తెలుసు కదా, వాళ్ళ అప్పర్ లెవెల్ అందరికన్నా. కార్యరూపం ధరించకుండా మనసులో నిలిచిపోయిన ఆలోచనలు క్యాన్సర్కు దారి తీసే కణతి వంటివి అంటారు. చెడ్డ ఆలోచనలు, మంచి ఆలోచనలు అక్కర్లేనివన్నీ పెట్టుకొని ఉంటే అది ఎక్కడికి పోయి చేరుతుంది అంటే క్యాన్సర్ గడ్డమా తయారైపోతుందని మౌర్యులు చెప్తా ఉంటారు. మాస్టర్ ఇంకోసారి అదే లైన్ చెప్తాను. ఒక మౌర్య మహర్షి ఒక సందర్భంలో దీని గురించి వ్యాఖ్యానిస్తూ, ఈ ఆలోచనల గురించి చెప్తూ, కార్యరూపం దాల్చకుండా మనసులోనే నిలిచిపోయిన ఆలోచనలు క్యాన్సర్కు దారి తీసే కణతి వంటివి అన్నారు. మంచిదైనా చేసేయాలా, లోపల పెట్టుకొని ఉండద్దు, చెడు అసలే ఉండకూడదు. ఇదొక రేఖాత్మక ఉపమానము, అదొక ఎగ్జాంపుల్. ఇటువంటి ఆలోచన వ్యతిరేకమైనది కావటంతో పాటు ప్రమాదకరంగా పరిణమిస్తుందని పై ఉదాహరణ వల్ల తెలుస్తుంది. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది అంటారు. ఆలోచన మంచిది పుట్టినా కూడా చేసేయండి, దాన్ని నిదానం చేయొద్దు. చెడు ఆలోచనలు స్టోరేజ్ చేయొద్దు. చెడు ఆలోచనలు కానీ ఎక్కువ పెట్టుకుంటే మనసులో ఏమవుతుంది? క్యాన్సర్ గడ్డ మాదిరి నిన్నే తినేస్తుంది. నీ జీవిత కాలం పోతుంది, నీ సత్సంబంధాలు పోతుంది, నువ్వు వచ్చిన పని పోతుంది, నీ ఆరోగ్యం కూడా పోతుంది. కాబట్టి చెడ్డని స్టోర్ చేయొద్దు. కృష్ణమూర్తి వాళ్ళు అదే కదా అనేది. వాళ్ళు చెప్తారు, నిజంగా అద్భుతమైన ఉపమానం అది. స్ప్రింగ్ సీజన్ వస్తుంది, అడవిలో పోయి నువ్వు ఉండు అంటారు ఆయన. అడవిలో పోయి చూస్తే అంత ప్రశాంతత, ఫ్రెష్నెస్, ఆకులు, పువ్వులు, స్మెల్ అన్ని ఫ్రెష్గా ఉంటుంది. ఆ మాదిరి నువ్వెందుకు ఉండలేదు అంటారు జయకృష్ణమూర్తి వాడు. ఎందుకు ఉండలేవు? పాతవి వదలలేవు. స్టోర్ చేసుకొని ఉంటే కొత్తవి ఎక్కడ పుట్టేకి జాగా? ఆకులు రాలిపోతే కొత్త ఆకులు వస్తాయి, కొత్త పూలు వస్తాయి. నీ ఆలోచనలు నువ్వు ఎప్పుడు ఫ్రెష్ గా పెట్టుకో, ఏది స్టోర్ చేసుకోవద్దు. మౌర్య మహర్షులు కూడా అదే చెప్తాడు. ఇటువంటి ఆలోచన వ్యతిరేకమైనది కావటంతో పాటు ప్రమాదకరంగా
పరిణమిస్తుందని పై ఉదాహరణ వల్ల తెలుస్తుంది. మన ఆలోచనలోని మానసిక ద్రవ్యాన్ని కేవలం మంచి తీర్మానాల ద్వారా మాత్రమే నిలిపి, అదే నేను ఏమి ఇచ్చినాడో మనసు అనేది భగవంతుడు, అక్కడ ఒక ద్రవ్యరాశి ఉంది. ఇప్పుడు మన ఫిజికల్ గా ఎట్లా మనకు సాలిడ్ గా బాడీ ఉందో, మైండ్ కి ఆ మాదిరి ఒక ఆ చలనం ఉండే ద్రవ్యరాశి ఉంది. కామదేహానికి ఒక ద్రవ్యరాశి ఉంది. ఆ ద్రవ్యరాశి మంచి తీర్మానాల ద్వారా మాత్రమే నిలుపు, మంచి మంచి డెసిషన్స్ లో మాత్రమే మనసును నిలుపు. అది కూడా స్టోర్ చేయొద్దంటారు. మంచి డెసిషన్స్ తీసుకొని చేసే కార్యరూపం చేయకపోతే ఆ ఆలోచన మరో కార్యరూపం ధరించవలసి వచ్చినప్పుడు ఇంకా కష్టం అవుతుంది. మంచి ఆలోచన వస్తే కూడా ముగిచ్చేమని మౌర్య మహర్షులు చెప్తా ఉన్నారు. ఇంతసేపు బ్లావెట్స్కే మేడంది వింటుంది, ఇప్పుడు మా మౌర్యులు వాళ్ళు చెప్తా ఉన్నారు. నీకు మంచి ఆలోచన వచ్చినప్పుడు అయినంత తొందరగా కార్యరూపం చేసేయి, దాన్ని కూడా స్టోర్ చేయొద్దు. చేస్తే నీకే కష్టమవుతుంది. ఈ ఆలోచన మరో కార్యరూపం ధరించవలసి వచ్చినప్పుడు ఇంకా కష్టం అవుతుంది. పనులు చేయటంలో జాప్యం, సోమరితనం కూడదు. అది చెప్పేకి ఈ విషయం. ఏదైనా పనులు చేయాలి అన్నప్పుడు దాన్ని జాప్యం చేయొద్దు, స్లో చేయొద్దు, నిదానం చేయొద్దు, సోమరితనంగా పోయద్దు. మంచి కార్యంకి చేయి పెట్టద్దు. కర్ణుడు చెప్తారు కదా, దానం చేసేటప్పుడు ఒక చేతిలో ఇచ్చేది ఎడం చేతికి తెలిసేది వద్దు. అట్లా ఉండాలన్నమాట మన జీవితం. కార్యాన్ని పూర్తిగా సాధించకుండా ఉండటం మంచిది కాదు. ఆలోచన వచ్చి చేయక ఉండదు. మనలో చాలా మంది ఎన్నో మంచి తీర్మానాలు చేసుకుని వాటిని ఆచరణలో పెట్టకుండా మన అభివృద్ధిని మనమే నిరోధించుకుంటున్నాము. తీర్మానాల లెవెల్లో బాగానే చేస్తాము, ఆచరణ లెవెల్లో చేయలేము. మంచి తీర్మానాలతోనే నరకానికి మార్గం రూపొందుతుంది ఇంగ్లీషు సామెత. వాళ్ళల్లో దీంట్లో ఒక సూక్ష్మం ఉంది. అది ఏమంటే, కార్యరూపం ధరించని సత్సంకల్పం ఒక వ్యాధికి శక్తివంతమైన కారకం అవుతుంది. మంచి కార్యం చెయ్యాలని చేయకపోతే కొరుగైపోతాము. అది చెయ్యాలి ఇది చేయాలనుకొని చేయలేకపోతే అది కూడా ఒక బాధ అవుతుంది. దానికే వాళ్ళు నరకానికి మార్గం అవుతుందని ఇంగ్లీష్ సామెత, ఇంగ్లీష్లో ఉందంట. మంచి డెసిషన్స్ తీసుకొని చేయకపోతే నువ్వు నరకానికి పోతావు అని. అంటే నరకానికి పోతావని కాదు, దాని వివరణ మన వాళ్ళు చెప్తా ఉండరు. కార్యరూపం ధరించని సత్సంకల్పం ఏదైనా అనుకొని నువ్వు చేయకపోతే ఒక వ్యాధికి శక్తివంతమైన కారకం అవుతుంది. ఇది ఒక మందులా పనిచేసి మెదడుని చాలా స్తబ్దపరుస్తుంది, స్టాగ్నెంట్ చేసేస్తుంది, మైండ్ని అక్కడే పెట్టేస్తుంది. ఆ పని అయిపోతే కొత్త పనికి పోతావు కదా, నిన్ను సోమరిగా అక్కడే పెడుతుంది. కాబట్టి నీ ఆలోచన సరళిని నియంత్రించు. ఎక్కువ ఆలోచనలు వచ్చేటప్పుడు గమనించు, ఇప్పుడు ఇది చేస్తాం మళ్ళీ ఇంకోటి చేస్తాం, ఊరికి ఆలోచించి ప్రయోజనం లేదు. మంచి చేయాలంటే చెయ్యి. ఊర్ధ్వాత్మ నుండి సేవ చేయడానికి ప్రేరణ లభించినప్పుడు తక్షణం కార్యం చేపట్టి నిర్వహించు. పై నుంచి నీకు డైరెక్షన్ వచ్చినట్లు అనిపిస్తే ముందు ఆ పని చేసి పూర్తి చెయ్యి. దానికి రేపటి వాయిదా వేయకు. ఇలా వాయిదా వేయడం అనే కారణం వల్లనే ఎందరో ఉత్తములు కాలం కోసం నిరీక్షిస్తారు. ఊరికే వాయిదా వేసుకుని ఇప్పుడు టైం బాగాలేదు మళ్ళీ అవుతుంది అనుకోవద్దు. ఎప్పుడు వచ్చిందో అదే మంచి టైం. మనం 10 సంవత్సరాల క్రితం తలుచుకున్న ఒక ఉత్తమమైన వ్యక్తి ఇంకా ఇప్పటికీ సరిగ్గా అలాగే ఉండటానికి అదే కారణం. మనం జనరల్ గా చూసే ఎగ్జాంపుల్ చెప్తాము. ఇది ఒక్కొక్కసారి నిజమే అయినా చాలా తక్కువగా కనిపిస్తుంది. సత్సంకల్పాలను ఆచరణలో పెట్టకపోతే అవి అవరోధాలుగా పరిణమిస్తాయన్న విషయం అవగాహనకు రాకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. మళ్ళీ అదే విషయం చెప్తాను. ఏదైనా జరిగినప్పుడు తక్షణం చేయండి, లేకపోతే అది నీకే అడ్డంకులుగా పరిణమిస్తుంది. నీవు స్వీకరించిన వాటిని ఉపయోగించినట్లయితే మరెన్నో నీవు పొందగలుగుతావు. నీకేం వచ్చిందో మంచి ఆలోచన చేస్తే నీకు ఇంకొక అవకాశం ఇవ్వబడుతుంది. ఇంకా 4 మంచి పనులు చేసేకి సాధ్యమవుతుంది. నువ్వు సోమరిగా ఉండి జాప్యం చేస్తా ఉంటే అది మనసులో నిలబడి ఒక విధంగా మనసును స్తబ్దం చేస్తుంది. మనసుని ఒక మాదిరి యాక్టివ్ చేయకుండా నిలిపేస్తుంది, ఆలోచన శక్తిని నిలిపేస్తుంది. ఆ పని చేయొద్దు. ఇంకా చెప్తాడారు ఆలోచన గురించి. వర్తమానాల్లో అవకాశాలు దీనికోసం తప్పకుండా వస్తాయి.
ఇలా వచ్చినప్పుడు వాటిని వదిలిపెట్టకుండా నీ ఆలోచనను వాటిపైన కేంద్రీకరించు. అది పండు పండినట్లు పండుతుంది. నీవు అది చేస్తే ఇంకా ఆకృతి ధరించిన ఆలోచన నీకు ఏ హాని చేయదు. నీ పని నువ్వు చేసేసి డిసైడ్ చేసుకొని చేసేస్తే నీకేమి తొందర ఉండదు. సమయం ఆసన్నం కాగానే నీవు ఆ పని చేయగలుగుతావు. నీవు నీ స్వధర్మమే చేయాలి. ఇంకొకటి లాస్ట్ పాయింట్ వాళ్ళు చెప్తా ఉండరు. నీవు నీ స్వధర్మం చేయాలి. ఫస్ట్ నీ కర్తవ్యం, నీ ధర్మం ఏమి అది చేయాలి. కానీ మరొకరి ధర్మాన్ని కాదు. నీ ధర్మం ఫస్ట్ చేయాలి. ఇంకొకరి ధర్మంలో నువ్వు ఇంటర్ఫీర్ కావద్దు. మొదటి నుంచి మన థియాసఫీలో అదే చెప్తారు. ఒకవేళ పని చేయవలసి వస్తే అతడి అనుమతితో అతడికి ఉపకరించే విధంగా చేయాలి. నువ్వేమైనా వాడికి హెల్ప్ చేయాలి అంటే నేను చేస్తా ఉండను, చెయ్యొచ్చా అని వాడు ఒప్పుకుంటే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన, ఒక ఆత్మ, ఒక పద్ధతి, వాళ్ళ ఆలోచన ప్రతి ఒక్కరు డివైనే. వాళ్ళ దాంట్లో నువ్వు మధ్యలో పోయి జోక్యం చేసుకుని ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళని ఆలోచనలు చెడిపేకి నీకు అధికారం లేదు. వాడుగా ఒప్పుకొని నా చేతి కాలేదు, నాకు ఏదైనా దారి చెప్పు అంటే అప్పుడు నువ్వు ఆలోచన చెప్తే అది భౌతికంగా కూడా మర్యాదగా ఉంటుంది. అడగకుండా పోయినామనుకో మనకు బాధ, వాడకు. అతడి అనుమతితో అతడికి ఉపయోగించే విధంగా చేయాలి. ప్రతి ఒక్కరిని వారి పనిని వారికి తోచిన పద్ధతిలో చేయనివ్వాలి. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతారు. నీది కరెక్ట్ ఉండొచ్చు, వాడిది కొంచెం తక్కువ రేంజ్ ఉండొచ్చు, లేదా ఎక్కువ రేంజ్ ఉండొచ్చు. బట్ వాడి సంస్కారము, వాడి ఆలోచన విధానము ఎవరెవరిది వాళ్ళది. అవసరం వచ్చినప్పుడు సేవ చేయడానికి మనం ఎప్పుడు సర్వదా సిద్ధంగా ఉండాలి. గురువుల ఆదేశం ఇది. ఎప్పుడైనా అవసరం వస్తే నువ్వు సేవ చేసేది రెడీగా ఉంటుంది. అది ఎంత పాజిటివ్ ఎనర్జీ. ఆ విధంగా ఉండాలంటే ఆ వర్డ్ చిన్నది, సెంటెన్స్ చిన్నగానే కనిపిస్తుంది. సర్వం సంసిద్ధంగా ఉండాలి. ఉండాలంటే నీ మనసు ఎప్పుడు ఎట్లుండాలా, నీ మనసు ఎంత సంసిద్ధంగా ఉండాలి అనే కదా అర్థము. అంటే ఎప్పుడు నువ్వు ఫ్రెష్ గా ఉంటేనే సేవ చేసే పనికి వస్తావు. లేకపోతే నువ్వే కుమిలిపోతావు అంటే ఇంకొకరికి సేవ ఎట్లా చేస్తావు. ఆ విషయం లోపల అర్థం దాగి ఉంది. ఎప్పుడు సర్వదా సంసిద్ధంగా ఉండాలి. అవసరం వచ్చినప్పుడు సేవ చేయడానికి మనం ఎప్పుడు సర్వదా సంసిద్ధంగా ఉండాలి. అదే చెప్తారు. ఎవరైతే ఈ త్రిగుణాలు ఉంది కదా, సత్వరజస్ తమో గుణాలు, సత్వగుణం ఉండే బుద్ధి ఉంటే వాళ్లకు ఈ గుణం బాగా అప్లై అవుతుందండి. సత్వగుణం ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏ పని చెయ్యాలా అదే ముందు ఆలోచిస్తారు. ఎంత కష్టమైపోయి ఏమైనా రాని, ఎవరికైనా పోని, ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏం చేయాలా అదే ఆలోచిస్తారు సత్వగుణం ఉండేవాళ్ళు. వాళ్ళు దానికి ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది, చేస్తారు. వాళ్ళకి ప్రకృతి దోహదం చేస్తుంది. ఎందుకంటే ఆ మూమెంట్ అది అవసరం, అది ఉంటుంది. రజోగుణం వాళ్ళు ముందుకు ఆలోచిస్తారు, నాకేమొస్తుంది నీకేమొస్తుంది. అంతేకాని ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదు. తమ పనులను మాత్రమే తాము చేసుకోవాలన్న పాఠం నేర్చుకోవడం చాలా మందికి ఎంతో కఠినమైన విషయము. నీ పని చేసుకొని నువ్వు హాయిగా ఉండరా అంటే అది చాలా కష్టం. ఎందుకంటే మన నేచర్ ఇది. ఖచ్చితంగా నువ్వు చేసి తీరవలసిన విషయము. సాధకులకు చెప్తా ఉండరు, నువ్వు ఖచ్చితంగా ఇది చెయ్యాలి. ఎంతో రాజసిక ప్రవృత్తి చైతన్యం కలిగిన వారికి ఇచ్చిన హెచ్చరిక ఇది. నేను చెప్పలే రాజస బుద్ధి, ఆ బుద్ధి ఉన్న వాళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళ విషయంలో కొంచెం గమనిస్తారు. వాళ్ళల్లో ఏముంది, వాళ్ళల్లో ఏం చెప్పచ్చు, వాళ్ళు ఎందుకు ఇట్లా చేసినారు నీది ఆలోచించరు, పక్కన వాళ్ళని ఎక్కువ ఆలోచిస్తారు. అది రాజసిక బుద్ధి. వాళ్ళ కోసము ఎవరు సాధకుల్లో ఆ బుద్ధి ఉందో వాళ్ళకి హెచ్చరిక ఇస్తా ఉండరు గురువు. ఆ బుద్ధి వద్దు, నీది నువ్వు చేసుకో, అది నీ ప్రథమ కర్తవ్యం. ఈ సాధన మార్గంలో ఉండాలి అంటే నువ్వు ఫస్ట్ అట్లా ఉండాలి. అప్పుడే ధర్మ కార్యం చేసేకి సాధ్యమవుతుంది. ప్రకృతికి నువ్వు సహాయం చేస్తావు. అదే కాకుండా ఎప్పుడూ సర్వదా సేవ చేయడానికి సంసిద్ధంగా ఉండేకి నీకు సాధ్యమవుతుంది. మనసు ప్రశాంతంగా ఉండాలి. సత్వగుణం లేని ప్రశాంతత రాదు. ఎప్పుడు నీ గురించి నువ్వు ఫస్ట్ చూసుకుంటే సత్వం ఏర్పడుతుంది. రజోగుణం ఉంటే పక్కన వాళ్ళ గురించి అసిధారా వ్రతంగా సాగే జీవితంలో మనం కత్తికి రెండవ వైపు ఉన్నదానని పరిశీలించాలి. హసిధారా వ్రతం అంటే నూనె ఒక డ్రాప్ వేస్తే కంటిన్యూగా పడుతుంది, దాంట్లో బ్రేకులు రావు. నూనె నుంచి మన జీవితం అంతే కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది.
సాగే జీవితంలో మనము కత్తికి రెండవ వైపు ఉన్నదాన్ని పరిశీలించాలి. సోమరితనాన్ని సంపూర్ణంగా వర్జించడం ఒకవైపు ఉంటే, రెండవ వైపు పరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం కనిపిస్తుంది. సోమరితనం ఉండొద్దు అంటారు, వేరే వాళ్ళ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఎంతో చైతన్యవంతంగా పనిచేసే వారిలో ఈ లేమి కనిపిస్తుంది. ఎంతో బాగా చేసే వాళ్ళల్లో కూడా ఇంతో అంతో ఈ దుర్గుణాలు ఉంది. ఈ రెండు ఉంది. మంచి వాళ్ళు అన్ని చేసినా ఏదో కొంచెమైనా 5% 2% ఈ గుణం మానవుల్లో సహజంగా ఉంది. ప్రతి దోషాన్ని వేలెత్తి చూపుతారనే లోకోక్తి ఉంది. ప్రపంచంలో అందరూ కూడా ఏం మాట్లాడినా ఏదో ఒకటి అంటారులే అనేది ఉంది అనేసి చెప్తా ఉన్నారు. పరధర్మము భయావహ అంటారు గీతలో. అదేమి అంటే ప్రతి దోషాన్ని వేలెత్తి చూపుతారనే లోకోక్తి ఉంది. ఇతరుల్లో దోషాన్ని వారి స్వీయ దోషాలే, వాళ్ళ దోషాలు ఉంది, ఎవరి దోషాలు వాళ్ళదే. నీవు వేలెత్తి వాటిని ప్రశ్నించరాదు. నువ్వు ఈ తప్పు చేస్తా ఉండవు, నువ్వెవరు విమర్శించేకి అంటారు. జోక్యం చేసుకోకూడదు. ఎన్నోసార్లు భగవద్గీత మన కోసము భగవద్గీత రెఫరెన్స్ తీసుకుంటారు. అందరికీ తెలిసింది, మనం ఫాలో అయ్యారు కదా. ఎన్నోసార్లు భగవద్గీత కర్మలు చేయమని బోధించడం వింటాము. భగవద్గీత అదే కదా చెప్తుంది, నీ కర్మ నీ నిస్వార్థ స్వయం కర్మలు చేయమంటుంది. దుష్కర్మని నిషేధించడం వినిపిస్తుంది, దుష్కర్మ చేయొద్దు. పరులు చేయవలసిన ధర్మాలను మనం చేయడం అత్యంత ప్రమాదకరమైన విషయము. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళ డ్యూటీ నువ్వు చేసేది ప్రమాదకరమైన విషయము. పరధర్మో భయావహ. భగవద్గీత పరధర్మం అంటే వేరే వాళ్ళు చేయాల్సిన కార్యాలు. ధర్మం, వాళ్ళ ధర్మం ఏదో ఉంది, వాళ్ళు చేస్తారు, దాన్ని నువ్వు తీసుకుంటే భయావహ. దీనికి కారణం చాలా స్పష్టమే, ఇది అందరికీ తెలుసు. వేరే వాళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటే ఏమవుతుంది అనే విషయం. ఇంకొక విషయం కూడా చెప్తాను. మానవుడి జీవితంలో స్వేచ్ఛ ఉంది, ధర్మ పరిధిలో వ్యవహరించడానికి స్వేచ్ఛ ఉంది. ఎంతవరకు దేవుడు నీకు ఫ్రీడమ్ ఇచ్చిండాడు అంటే, ధర్మంగా ప్రవర్తించేందుకు మాత్రమే నీకు స్వేచ్ఛనిచ్చిండారు. దీనికి వెలుపల లేదు, ధర్మాన్ని దాటిపోయేకి లేదు. ఒక ఆవుకి దారం కట్టి వదిలేస్తే అది ఎంతవరకు మేస్తుంది అంటే, దారం ఎంతవరకు అలౌ చేస్తుందో ఆ సర్కిల్ మాత్రం మేసేకాయి. మనకు ధర్మం అని ఒక చట్టం పెట్టి భగవంతుడు మనల్ని పుట్టించింది. ధర్మ పరిధిలో దాని పరిధి అంటాం ఆ సర్కిల్ని. ధర్మ పరిధిలో వ్యవహరించడానికి స్వేచ్ఛ ఉంది, వెలుపల లేదు. దీని లోపల దాని ఇష్టం వచ్చినట్లు చేయవచ్చును. తన పనులను తనకి ఇష్టం వచ్చినట్లు చేయడంలో అతడికి అభివృద్ధి ఉంది. ఎందుకు? ధర్మం లిమిట్స్ లో మాత్రమే. నీకెట్లా కావాలో వ్యవహరించు, ఏ పనైనా చెయ్యి, ఎట్లయినా నువ్వు వృద్ధికి రా, కానీ ధర్మం ఆధారంగా రా. మానవుడు కాలానుగుణంగా అభివృద్ధి చెందిన కొద్దీ అతడికి మరింత స్వేచ్ఛని ఇచ్చి, అతడిపై మరింత నమ్మకం ఉంచి, భగవంతుడు ఎట్లా పనిచేస్తారంటే, నువ్వెంత ధర్మంగా ఉండి నువ్వెంత మంచి చేస్తే నీకు అంత మంచి అవకాశాలు కల్పించబడతాయి. అంటే అతడిపై మరింత నమ్మకం ఉంచి మరింత మేధాశక్తిని, అతడికి పనిచేసే అవకాశాలను ఇవ్వాలనేదే భగవంతుడి దివ్య ప్రణాళిక. అంటే మీరందరూ కూడా అట్లా ఉండి దివ్య ప్రణాళికలో ఒక భాగంగా ఉండండి కదా. మన జీవిత లక్ష్యమే అదే, భగవంతుడితో పాటు నడవాలి, ప్రకృతితో పాటు మన జీవితం సాగాలి. మనం ప్రజల గురించి ఎప్పుడు మంచిగానే ఆలోచించాలి. వారి నడవడికి కన్నా వారి గురించిన మన ఆలోచన కాస్త ఉత్తమమైనదే అయినా మంచిదే. ఒకవేళ వాళ్ళలో కొంచెము నెగిటివ్ ఉన్నా కూడా నువ్వు మంచిగానే ఆలోచించు. మనం వారికేసి పంపే ఆలోచన వారి మంచికి దోహదం చేస్తుంది. నువ్వు మంచి ఆలోచనలు ఎనర్జీ ఇస్తే, వాళ్ళల్లో ఏ భాగమైన ఒక పాయింట్ నెగిటివిటీ తగ్గి మంచి పెరిగితే అది నువ్వు ప్రకృతికి మంచి చేసినట్లే, దైవ కార్యంలో ఉపయోగపడినట్లే. ఈ కారణాల దృష్ట్యా నీ పనిని సంపూర్ణంగా నిర్వహించు. ఇతరుల పనుల గురించి వారు అడిగితే తప్ప వాటిని వారికే వదిలేయి. శక్తి వంచన లేకుండా నీ సంపూర్ణ ప్రతిభతో నీ పనులు నిర్వహించు. ఇతరుల పనులను కూడా నీవు వీలైనంత వరకు వారికే వదిలివేయడం మంచిది అని చెప్తా ఉన్నట్టు.
ఇంకా ప్రపంచంలో సాధారణ లౌకిక విషయాలను అప్రధానంగా భావించడమే పెద్ద ప్రమాదము. ఈ భావనలో ఒక సత్యం ఉంది. లౌకిక వ్యవహారాలు వచ్చినప్పుడు కూడా నువ్వు ధర్మాన్ని అంటి పెట్టుకొని అక్కడి నుంచి సాధన మొదలుపెట్టు. నువ్వు లౌకిక వ్యవహారాలు కదా అని తోసేసి ఆధ్యాత్మికం ఎక్కడో ఉంది అనుకోవద్దు. రెండు కలిసే ఉంది. ప్రతి క్షణంలో కూడా అది అప్లై అవుతుంది ధర్మం. ప్రపంచంలో నిర్వహించవలసిన ధర్మాలను పరిపూర్ణంగా నిర్వహించడం అంటే ఊర్ధ్వలోకాల నుండి మనకు దిగి వచ్చిన శక్తిని సవ్యమైన దిశలో కోణంలో మనం పంపించినట్లే భావించవచ్చు. పైకి నుంచి వచ్చే దివ్య శక్తిని మనము మంచిగా వాడే మాత్రమే అధికారం ఉంది. నువ్వు ఆ పనినే చెయ్యి, అంటే సేవాభావంలో ఉండు, సేవ చెయ్యి. మనం వచ్చింది దానికే కదా. సాధకుడు బాహ్యమైన పరిపాటల కన్నా అంతరంగికమైన కార్యకలాపాలు ముఖ్యమైనవి ఎప్పుడూ భావించకూడదు. పైన మామూలు చేసే పనులు చిన్నవి అనుకోవద్దు, నేనేదో గ్రేట్ అనుకోవద్దు. నువ్వు చేసే మనసులో ఎంత పరిస్థితి ఉందో దాని రిఫ్లెక్షన్స్ నువ్వు చేసే కార్యాలపైన పడుతుంది. అంటే మంచి కార్యాలు నీ నుంచి ఉద్భవించాలి. దైవశక్తి నీకు ఎనర్జీ ఇచ్చినప్పుడు దాన్ని మంచి కార్యాలకు ఉపయోగించాలి. అంతేకాని లౌకిక విషయాలు ఏముందిలే అది దానికే విలువ లేదు అని అనుకోవద్దు. అది ఎక్స్ప్రెషన్ అక్కడే నువ్వు చూపించాలి. అదే చెప్తారు, సాధకుడు బాహ్యమైన పనిపాటల కన్నా ఆంతరంగికమైన కార్యకలాపాలు ముఖ్యమైనవని ఎప్పుడు భావించకూడదు. నేను మనసులో కరెక్ట్ గా ఉండని ఈ పని చేయకపోతే పర్వాలేదు, తప్పుడు పని చేసేసి కరెక్ట్ అనుకునేది చేయొద్దు. అవన్నీ తప్పు. అధ్యయనం ఎంత మంచిదే కానీ ఎంతైనా నువ్వు తెలుసుకో, సేవా ధర్మానికి సహకరించాలి. ఎండ్ పాయింట్ అదే, నువ్వు వచ్చి ప్రపంచానికి మంచి చేయాలి. ఇతరులకు మరింత ప్రయోజనకరంగా సేవ చేయడం కోసమే అధ్యయనం చేయాలి. మనం చేసే సాధన అధ్యయనం అంతా కూడా ప్రపంచానికి మంచి చేసేకే, ఇతరులకి, ప్రపంచానికి, అన్నిటికీ, ప్రకృతికి, జంతువులకి, ఏదైనా కూడా మంచి జరగాలి మీ నుంచి. అప్పుడే నువ్వు వృద్ధి చెందినట్లు లెక్క. ఈ విధముగా మన ఆలోచన సరళిని ఏ విధముగా మనం పెట్టుకోవాలన్న సబ్జెక్టు గురువులు మనకు చెప్పింది మనం ఇప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్.